హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నారీసేన ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కోసమని ప్రసాద్ స్లాబ్ బంజారా హిల్స్లో జరిగిన ప్రోగ్రామ్కి వెళ్ళానండి. ఈ నారీసేన ఫౌండర్ వచ్చేసి లతా చౌదరి బొట్ల గారండి. చూడండి, అక్క వస్తుంది, తనే లతా చౌదరి అక్క. తినే ఈ ఫౌండర్ అండి, నారీసేన గ్లోబల్ ఉమెన్ ఫోరంకి ఫౌండర్. చాలా మంచి అక్క, చాలా సింపుల్గా ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, చాలా మందికి హెల్ప్ చేస్తుంది. ఈ కోవిడ్ టైంలో కూడా ఫుడ్ కోసం సఫర్ అయ్యే వాళ్ళకి చాలా మందికి ఫుడ్ సప్లై చేసింది, బ్లాంకెట్ సప్లై చేసింది, చాలా సర్వీస్ చేశారు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళ మెంబర్స్. ఈ గ్రూప్లో వచ్చేసి టోటల్ మెంబర్స్ 10,000 మెంబర్స్ దాకా ఉంటారండి. నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, వరల్డ్ వైడ్ నుంచి ఉన్నారు. ఆన్లైన్లో కోర్సెస్ కూడా ఇస్తారు. ఇది ఫేస్బుక్లో అండి గ్రూప్. ఎవరికైనా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక నేను కింద లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అండ్ దీని మెయిన్ మోటో వచ్చేసి ఉమెన్ ఎంకరేజింగ్ ఉమెన్ అండి. అందరు ఉమెనే ఉంటారు దీంట్లో, ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళడమే దీని నారీసేన గ్రూప్ ఒక లక్షణం అండి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. దీంట్లో వాళ్ళ బిజినెస్ ప్రమోషన్స్ కూడా చేసుకోవచ్చు, ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. చూడండి, నేను ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో కొన్ని స్టాల్స్ పెట్టారండి, చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు. ఇది వచ్చేసి శారీ స్టాల్. తను ఇంకా సెట్ చేసుకోకముందే పూర్తిగా అప్పుడే కొనడం కూడా స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ శారీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఆడవాళ్ళకి. సో అప్పుడే తను సెట్ చేస్తుంటేనే అందరూ చూసుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం కూడా స్టార్ట్ అయిపోయాయి. యాక్చువల్లీ ఈ శారీస్తో పాటు ఇంకా పక్కన వేరే వేరే స్టాల్స్ కూడా ఉన్నాయి. సో నాకు కూడా శారీస్ నచ్చాయి కాబట్టి నేను ఇక్కడే ఉండిపోయాను చూసుకుంటూ వాటిని కూడా. నేను నిన్న వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే, చెప్పాను కదా నాకు ప్రైజ్ వచ్చింది వెళ్ళానని. యాక్చువల్లీ నారీసేన యానివర్సరీ సెలబ్రేషన్స్ అయ్యాయి లాస్ట్ ఇయర్. సో దాంట్లో నాకు పార్టిసిపేట్ చేసినందుకు ప్రైజ్ వచ్చింది. అండ్ తిను వచ్చేసి ఒక యూట్యూబర్ అండి, దీంతో కూడా దిగాను. యాక్చువల్లీ మేము ఆన్లైన్లో చూడడమే కానీ డైరెక్ట్గా ఎప్పుడు కలవలేదు, ఫస్ట్ టైం కలిసాను తనని. సో ఇలా కలిసినప్పుడు ఫొటోస్ దిగాము. లాస్ట్కి లతక్కతో కూడా అప్పుడే ఫొటోస్ దిగాము కలిసినప్పుడే. మళ్ళీ తర్వాత తను బిజీగా ఉంటారని చెప్పి ఇలా కలిసినప్పుడే తనతో ఫోటో దిగాను. చూడండి, ఈ బ్లాక్ సైడ్లో ఫోటో చాలా బాగా నచ్చింది నాకు. లతక్కతో దిగినప్పుడు నాకు చాలా హ్యాపీగా వచ్చింది. తను కూడా ఏం చిదిరించుకోకుండా అందరితో ఫొటోస్ దిగింది. చూడండి, స్మైల్, ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉంటుంది అక్క. అసలు పొగరు అనేది ఉండదు అక్కకి. మేము అందరం ఇలా ఫొటోస్ దిగాము. యాక్చువల్లీ ఇది ఆన్లైన్లో జరిగాయి ఎక్కువ మటుకైతే. ఇప్పుడు మనకి కాంపిటీషన్స్, ఎందుకంటే కోవిడ్ కాబట్టి కలవలేము కాబట్టి ఆన్లైన్లోనే జరిగాయి కాంపిటీషన్స్ అంతా కూడా. సో ఆ కాంపిటీషన్స్ తర్వాత ప్రైజ్ విన్ అయ్యాక బతుకమ్మ సెలబ్రేషన్స్కి ఇస్తానని చెప్పారు, కానీ కారణాల వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది ప్రోగ్రాము. సో ఇప్పుడు ఇస్తాను అంటే నేను వెళ్ళాను ఆ ప్రోగ్రామ్కి. సో ఇది వచ్చేసి లోపల అండి. అంతకుముందు ఇది RRR మూవీ ప్లే అవ్వింది దీంట్లో. అది అయిపోయాక మేము అందరం లోపలికి వెళ్ళాము. సో లోపలికి వెళ్ళాక కూడా ఫొటోస్ తీసుకున్నాము. ఇలా మా పాపతో తీసుకున్నాను ఫోటో. నాకు ఇలా అందరితో కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కలిశాను అందరినీ నేను. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయరే ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాను నేను. మంచి మంచి కాంపిటీషన్స్ ఉన్నాయి, మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మంచి స్టేజ్ అండి ఇది. మంచి గ్రూప్ యాక్చువల్లీ. నేను కూడా ఎప్పుడు ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేదు, నాకు ముందే చాలా షై ఫీలింగ్ ఉంటుంది. అటువంటిది ఈ గ్రూప్లో నేను జాయిన్ అవ్వడము, పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది, అలాగే విన్ కూడా అయ్యాను. నాకు చాలా బాగా అనిపించింది. ఏ కాంపిటీషన్లో విన్ అయ్యాను అనేది చివరిలో చూడండి, నేను చూపిస్తాను. అప్పటి వరకు ఈ క్లిప్పింగ్స్ అన్ని చూస్తూ ఉండండి. ఈ ప్రోగ్రామ్స్తో స్టార్ట్ అయ్యాయి. దీనికి గెస్ట్లుగా వచ్చేసి బిగ్ బాస్ విన్ టాప్ ఫైనలిస్ట్లో ఉన్న మానస్ వచ్చారు, మానస్ వాళ్ళ మదర్ వచ్చారు, ఇంకా ప్రభాస్ వాళ్ళ పెద్దమ్మ వచ్చారు. తర్వాత షీ టీమ్ శిరీష డీసీపీ గారు వచ్చారు. తర్వాత పద్మజ చైర్మన్ అడ్వైజరీ బోర్డ్ సుమన్ టీవీ వాళ్ళు వచ్చారు. కృష్ణంరాజు వైఫ్ శ్యామలాదేవి గారు వచ్చారు. పద్మిని నాగులపల్లి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆవిడ వచ్చారంటే మానస్ వాళ్ళ మదర్ తను కూడా వచ్చారు. చాలామంది నాకు చాలా బాగా అనిపించింది. నాకు వాళ్ళకి చూడడానికి కూడా, వాళ్ళతో ఫొటోస్ కూడా దిగాము మేము. చివరి వరకు కూడా ఉన్నారండి మానస్ వాళ్ళ మదర్, అలాగే శిరీష మేడం కూడా, ఇంకా కృష్ణంరాజు వాళ్ళ వైఫ్ కూడా చివరి వరకు ఉన్నారు. వాళ్ళు మాత్రం విసుకోకుండా స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎంతమంది ప్రైజ్ లిస్ట్ ఉందో అంతమందికి ఇచ్చే వెళ్ళారండి. చాలా ఓపికగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. నాకు చాలా బాగా అనిపించింది అలా ఉండడం. చూడండి, ఇవిడ మానస్ మదర్. చాలామందికి ప్రైజెస్ వచ్చాయండి. ఆ ప్రైజెస్ తీసుకొనే మేము చివరి దాకా ఉండి వెళ్ళాము.
మేము కూర్చున్న ముందే మానస్ ఉన్నారు. సో నేను మానస్తో ఫొటోస్ దిగాను. ఇలా ఎంతమంది అడిగితే అంతమందికి సెల్ఫీలు ఇచ్చారండి. ఇక్కడ ముందులో కూర్చున్న వాళ్ళు అందరు కూడా టీవీ న్యూస్ రీడర్స్ అంది, వాళ్ళు కూడా వచ్చారు. సో స్పీచెస్ ఇచ్చారు. ఆ తర్వాత ఇలా స్టాల్స్ చూస్తున్నాను చూడండి. 1 గ్రామ్ ఓల్డ్ ఆర్నమెంట్స్ అవి పెట్టారు, పచ్చళ్ళు పెట్టారు, టప్పర్ వేర్వి పెట్టారు, శారీస్, ఇంకా తినేటివి ఏంటి వడియాలు, అప్పడాలు అవి కూడా పెట్టారండి స్టాల్స్. తర్వాత డీసీ మ్యామ్ శిరీష మ్యామ్ వెళ్ళిపోతుంటే మరి అడిగి ఫోటో తీసుకున్నాము తనతో. ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఇలా ఫోటో తీసుకున్నాము. ఫైనల్గా నాకు ప్రైజ్ తీసుకునే వీడియో అండి ఇది. She got second prize and second prize cooking. Congratulations to you. సో ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాననేది ఇప్పుడు చెప్తాను. సో నాకు ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశానంటే ఒకటి కుకింగ్, ఇంకోటి రెట్రో స్టైల్ అండి. కుకింగ్లో 2 రౌండ్స్ ఉన్నాయి, అలాగే రెట్రోలో కూడా 2 రౌండ్స్ ఉన్నాయి. సో కుకింగ్లో ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యాను, సెకండ్ రౌండ్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. రెట్రోలో కూడా ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యాను, సెకండ్ రౌండ్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో కుకింగ్ అయితే మీకు అందరికీ ఎలా తెలుసు, ఎట్లాగో నేను కుకింగ్ వీడియోస్ చేస్తూనే ఉంటాను, పెడుతూనే ఉంటాను కాబట్టి సో అది మీకు తెలుసు. కానీ రెట్రో అది ఎప్పుడు చూడలేదు కదా, ఇప్పుడు అది చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో నేను రెట్రోలో ఏది చేశానో అది చూపిస్తాను, చూడండి. Oh no, no, I did it again. సో చూసారు కదా ఫస్ట్ రౌండ్ది, అది నేను వైజయంతి మాలలాగా నేను రెట్రో స్టైల్లో చేశానండి. సో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఆ రౌండ్లో సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి రెట్రో స్టైల్లోనే దాంట్లో ఒక 60 సెకండ్స్ది వీడియో చేయమన్నారు. ఐదర్ సింగింగ్ కానీ లేకపోతే వాళ్ళలాగా రెడీ అవ్వడం కానీ ఒక టిక్టాక్ లాగా చేయమన్నారు. నేను ఒక టిక్టాక్ చేశాను. సో దాంట్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అది ఏ టిక్టాక్లో చూసేయండి ఇప్పుడు. 6 గంటలకు అబ్బాయి బానుపాలు పట్టేవా? 6:30 మినపగుడం పెట్టావా? పెట్టానండి. 7 గంటలు మరి పెట్టానండి. 7 గంటలు పిస్తాపప్పు పెట్టాను, 7:30 ఒళ్ళంతా వెన్నపూస పట్టించాను, 8 గంటలు పైనాపిల్ జ్యూస్ ఇచ్చాను, ఇలా 8 గంటలకు చపాతి. సో చూశారు కదా వీడియో, ఏదో చిన్నగా ట్రై చేశానండి. నచ్చింది అనుకుంటా మీకు. ఒకవేళ నచ్చితే కనుక నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.